ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతారు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతారు అని అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తలు రాబర్ట్ వాడ్రా చేద్దామా, రాబర్ట్ వాడ్రా చేస్తే ఏమవుతుంది సోషల్ మీడియాలో అని అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ సైలెంట్ అయిపోతాడు. ఇక లొల్లి ఏడిగా వెళ్ళకొచ్చి దిందలకర్ అని లొల్లి చేస్తున్నాడు. ఆ లొల్లి కాదు, ఎందుకనంటే రాహుల్ మే జీజా బోల్ రా ఆప్ సున్లో నా అని అనగానే సైలెంట్ అయిపోతారు. బావా చెప్పి తినాల్సి వస్తుంది కదా మళ్ళీ, బావా ఎంతకైనా బావాకు వాల్యూ ఉండదా. సో ఈ జీజా జీజు కథలు ఏవైతే ఉంటాయో ఇక రాజ్యసభలో స్మూత్ గా డిస్కషన్స్ జరగవచ్చు. అందుకే నేను రాబర్ట్ వాడ్రాన్స్ ప్రపోజ్ చేస్తున్నా, ఇది నేను చేస్తున్నా. ఇక శరద్ పవార్ గారు అంటారా చేస్తే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఇక రాజకీయం చేసేది మహారాష్ట్రలో ఏం లేకపోయి కాబట్టి శరద్ పవార్ గారికి చేస్తే కూడా మంచిగానే ఉంటుంది. ఇక కొంతమందికి ఇక ఇంటర్నల్ గా అనుకోర్రి, ఎక్స్టర్నల్ గా అనుకోర్రి, నేను ఏ రకంగా మాట్లాడుతున్నాడు గిరీష్ గారు అని అనుకోర్రి, వ్యక్తిగతంగా అనుకోర్రి, ప్రత్యక్షంగా అనుకోర్రి, పరోక్షంగా అనుకోర్రి, యోగి ఆదిత్యనాథ్ గారిని చేస్తే కూడా మంచిగానే ఉంటుంది అని చెప్తారు వైస్ ప్రెసిడెంట్ కింద. ముझे पता है आप बात करिए एक मच्छर ने ऐसा नहीं लेगा एक आप बात करिए అంటాడు వల్ల. సో యోగి ఆదిత్యనాథ్ గారి పేరు కూడా బాగానే ఉంటుంది. నన్ను అడిగితే నేనేమంటున్నా అంటే మహువా మిత్రా గారిని కూడా చేయొచ్చు. ఎందుకనంటే ఆమె క్వశ్చన్లు అడిగి ఏ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతుందో మనకు కూడా తెలియదు కాబట్టి మహువా మిత్రా గారిని చేస్తే క్వశ్చన్లు అడుగుడు బంద్ చేసి ఆన్సర్లు వచ్చుడు మొదలైతే మనం, ఎందుకంటే ఆమెనే క్వశ్చన్ ఇస్తుంది. నువ్వు ఎప్పుడు ఆన్సర్ ఇస్తావు రా ఇవి నువ్వు మాట్లాడు అని చెప్పి చెప్తుంది. సో ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్తున్నా. మహువా మిత్రా గారు వైస్ ప్రెసిడెంట్ అయితే